ఈరోజు మనము 24వ కీర్తన నుండి కొన్ని సత్యాలు ధ్యానించుకుందాం. దావీదు మహారాజు రాసిన కీర్తన 24th సామ్. ఇది చాలా అద్భుతమైన ఒక కీర్తన. ఈ కీర్తన తప్పకుండా మీరు ఇంటికి వెళ్ళి మాటి మాటికి చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మిమ్మల్ని పరిశుద్ధపరిచే కీర్తన. మరి మహిమగల రాజును ఉద్దేశించి రాసిన కీర్తనలు 24. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడేవాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయంను కలిగి ఉండువాడి. వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును. ఆయన ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యములు గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే ఈ మహిమగల రాజు. మహిమగల రాజు ఎవరు? దాని గురించి కొన్ని సత్యాలు మీతో మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. హూ ఇస్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ? ఈ మహిమగల రాజు ఎవరు? 24వ కీర్తనలో చాలా చక్కని మాటలు ఉన్నాయి. మొట్టమొదటి వచనం చూస్తే ఈ మహిమగల రాజు సృష్టికర్త. ఈ మహిమగల రాజు అన్నిటినీ సృజించినవాడు, అన్నిటికీ ఆది సంభూతుడు. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు, సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన లేనిది ఏదీ లేదు. కలిగినవన్నీ కూడా ఆయన మూలానే కలిగింది. భూమి దాని సంపూర్ణత ఆయనకే చెందినది. ఇది నా భూమి, ఇది నీ భూమి అని మనుషులు పేర్లు చెప్పుకుంటారు. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సో అండ్ సో అని రాసుకొని మాటి మాటికి వెళ్ళి చూస్తారు ఇంకెవరైనా కబ్జా చేసినారని. కానీ ఒకటి మనం తెలుసుకోవాలి, మనది కాదు ఈ భూమి. సర్వభూమి ఎవరిది? దేవుని. హల్లెలూయా. ఆల్ ద ఎర్త్ బిలాంగ్స్ టు గాడ్. భూమియు దాని సంపూర్ణత ఆయనదేనట. లోకము దాని నివాసులు కూడా ఆయనవే. ఇది గమనిస్తే నీకు నెమ్మది ఉంటుంది. ఎందుకంటే వారు నావారు, మరి నాకు చెందిన సమస్తం, లేక ఇది నాది అది నాది అని పోట్లాడే స్వభావం ఉంటే దీంతోనే అంతమైపోవాలి. ఏది నీది కాదు. ఇది ధ్యానిస్తుంటే ఒక పాట గుర్తొచ్చింది నాకు, చిన్న చరణం. నీదంటూ ఈ లోకంలో ఏది లేదు, నీకు ఒకటే ఉంది, దేవుడు నీవాడు. దేవుని స్తోత్రం. యు బిలాంగ్ టు గాడ్ అండ్ ఆల్ దట్ బిలాంగ్స్ టు హిమ్, హీ విల్ డెఫినెట్లీ బికమ్ యువర్స్. నువ్వు దాని కొరకు మరి చింతించే అవసరం ఏమాత్రం లేదు. అందుకే యోబు ఏమన్నాడు? అన్నీ కోల్పోయినప్పుడు యోబు ఒక మాట అంటాడు కదా, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామము స్తుతింపబడును గాక. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటాయి, రేపు ఉండవు. కొన్ని బాంధవ్యాలు ఏర్పడతాయి, ఏర్పడినప్పుడు ఎంతో మురిపాం, తర్వాత అది మాయమైపోతుంది. అప్పుడు చాలా బాధ. అవసరం లేదు, ఎందుకంటే నీకు దేవుడు ఉన్నాడు. ఇక్కడ దేవుని నామములు ఎన్ని ఉన్నాయని నేను గమనిస్తే, మహిమగల రాజు ఆయన నామము. తర్వాత ఇంకా ఉంది కదా, ఆయన బలశౌర్యములు గల యెహోవా 8వ వచనంలో, యుద్ధశూరుడైన యెహోవా. ఆఖరి 10వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యములకు అధిపతి. నిన్నను మొన్న ఒక ప్రేయర్ సెల్ పేరు పెట్టినాను, సైన్యములకు అధిపతి అని ప్రేయర్ సెల్ పెట్టినాను. అంటే ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట. 46వ కీర్తన చివరి భాగంలో మీరు చూస్తారు, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు.
బలశౌర్యములు గల యెహోవా మన యుద్ధములను జరిగిస్తాడు. ఆయన యుద్ధశూరుడు, ఆయన యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడు, యుద్ధరథములను అగ్నిలో కాల్చువాడు. ఆయన మరి భూదిగంతముల వరకు కూడా నాశనములు కలుగజేయవాడని కూడా ఉంది. అంటే ఆయన ఏది చేయలేడు, ఏది ఆయన శక్తికి మించినది ఏదీ లేదు. ఈరోజు మనం యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి ఆయనను మనం కలిగి ఉన్నామంటే మనంత భాగ్యవంతులు ఇంకెవరు లేరు ఈ లోకంలో. బికాస్ ఈ మహిమగల రాజు ఎవరు అంటే యేసు ప్రభువే. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం. హూ ఈస్ దిస్ కింగ్ ఆఫ్ గ్లోరీ? ఈజ్ నన్ అదర్ దాన్ జీసస్. హీ ఈస్ ద సేవియర్ హూ గేవ్ హిజ్ లైఫ్ ఫర్ యూ. అని నీ కొరకు ప్రాణం పెట్టినాడు. ఇవన్నీ ఆయనవే. ఒక దగ్గర మనం లూకా సువార్త 15వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆ తండ్రి తప్పిపోయిన కుమారుని సహోదరుడు అలుగుతూ ఉంటాడు. ఏంటి వీడు చేయాల్సిన చెండాలం అంతా చేసి ఉన్న ధనాన్ని అంతా నష్టం చేసి నీ కష్టార్జితాన్ని పాడు చేసి వేషలతో తిరిగి వచ్చినాడు. నువ్వేమో చాలా సంబరపడుతున్నావు. వీడు రాగానే మరి పొటేళ్ళు కోసినావు, విందు చేస్తున్నావు, బంగారం ఉంగరం తొడిగినావు, ప్రశస్త వస్త్రాలు ధరింపజేసినావు, చెప్పులు తొడిగినావు, ఇంత హంగామా చేస్తున్నావేంటి? నేను నీతోనే ఉన్నాను, నా గురించి నీకు శ్రద్ధ లేదా అని అడిగినప్పుడు, కుమారుడా నువ్వు అలాగూ బెంగపడకు, నావన్నీ నీవే. అదెంత గొప్ప కార్యం అండి. ఊరికే లేవు అని ఏడవకుండా దేవునికి ఉన్నవన్నీ కూడా నీవే. కానీ ఈ లోకంలో ఉన్నదంతయు ఆయనకు చెందినది. అందుకే భూమియు సంపూర్ణతయు ఆయనవే, లోకము దాని నివాసులు ఆయనకు చెందినవారు. హల్లెలూయా చెప్దామా? ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ బిలాంగ్స్ టు గాడ్. అయితే నాది నీది అనకుండా ఆ మహిమగల రాజును నీవు కలిగి ఉన్నావు. రాజు ఎక్కడ ఉంటాడో అక్కడే రాజ్యం ఉంటుంది కదా. రాజును నువ్వు కలిగి ఉంటే ఇక నీకు ఏం కొదువా? నాకేమీ కొదువా నాథుడుండా, ఇక నాకేమీ కొదువా నాథుడుండా. ఏం కొదువా నీకు? ఊరికే ఆలోచించి బాధపడి కృంగి కుమిలిపోకుండా ఈ మహిమ గల రాజును నీవు నీ స్వాస్థ్యంగా ఉంచుకోవాలి. హీ షుడ్ బికమ్ ద సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్, బికాస్ హీ ఓన్స్ ఎవ్రీథింగ్. ఆయన అందుకే అన్నాడు ఎంత ధీమాగా యోహాను సువార్త 14:14లో, ఈ మహిమగల రాజు అంటాడు, నా పేరట మీరు నన్ను ఏం అడిగినా కానీ నేను దాన్ని చేస్తాను. అయితే ఇవన్నీ నీకు చెందినవి కావు, ఇవన్నీ వదిలిపెట్టిపోవాలి. యోబు ఏమంటాడు? దిగంబరిగా నా తల్లి గర్భంలో నుండి నేను వచ్చిన, దిగంబరిగా నేను వెళ్తాను. చూడండి, ఎంత నువ్వు సేవలు అందించినా, నువ్వెంత వైభవంగా బ్రతికినా నీ వెంట ఏది ఇవ్వరండి, అసలు ఇవ్వరు. ఇసుమంత బంగారం కూడా నీకు పెట్టరు, ఉన్నాయన్నీ ఒలుచుకొని పంపిస్తారు. ఎందుకంటే ఎంప్టీ హ్యాండెడ్ యూ కేమ్ అండ్ ఎంప్టీ యూ లీవ్ దిస్ వరల్డ్. ఈ మహిమగల రాజు నీ రక్షకుడు. నీవు మరణమైన తర్వాత ఆయన యుద్ధకే వెళ్ళిపోతున్నావు. నీ ఆత్మ ఆయన సన్నిధిని చేరుతుంది, సదాకాలం ఆయనతో ఉంటావు. అందుకే నీదంటూ ఈ లోకంలో ఏదో గట్టిగా పట్టుకొని పెట్టుకోకూడదు. ఆ పాట కూడా గుర్తొస్తుంది. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీవిచ్చినదేనయ్యా. పాడదాం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే అది నీవిచ్చినదేనయ్యా. బాగుంది కదా పాట? అయితే నాదంటూ ఏది లేదు, ఏదున్నా నువ్వు ఇచ్చినది. నీకు కావలసినవి అడగాలి, పొందుకోవాలి. దేవుడు పిలిచినప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు, ప్రియ శిష్యుడైన యోహాను, 1 యోహాను 2వ అధ్యాయం 15 నుండి 17లో అంటాడు, ఈ లోకము దాని ఆశలు గతించిపోతుంది. అందుకే లోకాశ, జీవపు డంభము, నేత్రాశ, శరీరాశ ఇవన్నీ గతించిపోతుందట. కానీ ఇవన్నీ నిన్ను భ్రమ పెడతాయి ప్రతిరోజు. అందుకే చాలా జాగ్రత్తగా మెలగాలి నువ్వు. ఇవన్నీ నిన్ను ఆకర్షిస్తాయి. ఎందుకంటే నువ్వు లోకంలో ఉన్నావు కాబట్టి సాతానుడు ఉపయోగించే ప్రయోగాలు అన్నమాట ఇవి, నిన్ను గురి తప్పించడానికి.
నిన్ను దేవుని మీద నుండి ఉన్న శ్రద్ధను వైదొలగించడానికి సాతానుడే ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు. నేత్రాశ ఇస్తాడు, నీకు జీవపు డంబము చూపెడతాడు, నీకు శరీర ఇచ్చలతో నిన్ను ముంచేస్తాడు. లోకాశలు ఎప్పుడు నిన్ను ఆకర్షిస్తున్నాయి. మిరుమిట్లు కొలుపుతుంది లోకం. కావాలంటే నీ పక్కనున్న వాళ్ళు అంటారు, వాళ్ళకి అది ఉంది, నీకు ఇది లేదు. నువ్వు ఏం సంపాదించినావు ఈ లోకంలో? సంపాదించిన వానికి నెమ్మది ఉందా? ఎక్కడుంది నెమ్మది? చూడండి, ఎంత భయంకరమైన ప్రపంచంలో మనం ఉన్నాం. మనం దేవుని బిడ్డలుగా ఉండడం, దేవుని పిల్లలుగా ఉండడమే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతించాం. టు బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుటుంబంలో పుట్టి రక్షణ అనుభవించి ప్రభువును స్వీకరించిన తర్వాత ఇంతకు మించిన భాగ్యము లేదు. అందుకే పాడతాం కదా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ నీడ చాలు, నీ చూపు చాలు, ఇంకేంటి నీ తోడు చాలు, నీ మాట చాలు. అయితే ఈ మహిమ గల రాజును మనము మరి పూజించాలి, ఆరాధించాలి. స్వచ్ఛమైన ఆరాధన కోరుతున్నాడు. ఈ కింది వరుసలో చదివితే మహిమ గల రాజు ఏమి కోరుకుంటున్నాడు, తన ప్రజలు ఏ విధంగా ఉండాలని, మరి ఎలాగో ఆరాధించాలి, ఎలాగో ఆయనకు ఇష్టమైన జీవితము జీవించాలి, ఆయన సన్నిధిని మనం అనుభవించాలి, ఆయన రాజ్యములో మనం కనబడాలి. అంటే ఏం చేయాలి? వర్షిప్ గాడ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్ అని 29వ కీర్తన 1వ వచనంలో ఉంది. ఆయన పరిపూర్ణ సౌందర్యం గలవాడు కాబట్టి నీవు ఆయన పరిశుద్ధతలో నీవు తేలియాడాలి. 29వ కీర్తన చూడండి ఏముంది, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడు, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడు, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడు. అట్రిబ్యూట్ టు గాడ్ ఆల్మైటీ. ఆయనకు పరిశుద్ధత అంటే చాలా ఇష్టం, అందుకే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నీవు ఆయనను ఘనపరచడం, కొనియాడడం, ఆరాధించడం ఆయనకి ఇష్టం. నువ్వు స్తుతి స్తోత్రములతో ఆయనను కొనియాడడం ఆయనకి ఇష్టం. అందుకే ఇశ్రాయేలు చేయ స్తోత్రముల మీద నేనేముంటాను, ఆసీనుడనై ఉంటాను. నువ్వు స్తుతిస్తున్నావు, నువ్వు ఘనపరుస్తున్నావు, నువ్వు కొనియాడుతున్నావు, నీవు ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావు. ఇంకా ఈ మహిమగల రాజు కోరేది అదే కదా. కాబట్టి ఇక్కడ చూడండి, ఆయన పరిశుద్ధ స్థలంలో, ఇక్కడ 2వ వచనం చూడండి ఒకసారి, కీర్తనలు 22:2, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచు. అంటే లుక్ అట్ హిస్ మైట్, ఎంత శక్తిగల దేవుడు. ఆయన అసాధ్యమైన వాటిని సుసాధ్యంగా మార్చే దేవుడు. ఆయనకు కాని కార్యములు ఏవీ లేవు. సముద్రముల మీద దాన్ని పునాది వేసినాడు. కొద్దిగా ఆలోచించండి, సముద్రం మీద ఏమైనా పునాది మనకు ఏ వస్తుందా? వీ కాంట్ పుట్ ఎనీ ఫౌండేషన్. ఎప్పుడు చలిస్తున్న ఆ నీటి ప్రవాహం మీద పునాదులు ఎవరు వేయగలుగుతారు? అంటే మనకు కాని కార్యాలు ఆయన మన కొరకు చేసి పెడతాడని అర్థం. సముద్రముల మీద ఆయన పునాది వేయగలడంట. ఆయన ప్రవాహ జలముల మీద ఇంత ఘోషిస్తూ ఉంటుంది. సముద్రం బీచ్ దగ్గర మనం పోయి సైట్ సీయింగ్ పోయినప్పుడు అంచుల దగ్గర నిలబడతాం కదా, అప్పుడు ఒకలాంటి గంభీరత మనకు కనబడుతుంది. ఆ రోరింగ్ ఆఫ్ ద వేవ్స్, ఎంత అలల తాకిడి, ఆ శబ్దాలు, అది విన్నప్పుడు గుండెలో ఒకలాంటి మరి ఆందోళన కూడా కలుగుతుంది. అయితే అలాంటి ఒక సముద్రం మీద ఆయన పునాదులు వేసి మరి ఆయన ప్రవాహ జలముల మీద ఆయన తలచిన కార్యాన్ని స్థిరపరచగలడంట. అంటే మనం ఆరాధించడానికి వస్తాం, పాటలు పాడతాం, కానీ ఎంత గొప్ప దేవుణ్ణి మనం పూజిస్తున్నామో అది మనకు కొన్నిసార్లు తెలివికి అందదు. అంటే యూ యువర్సెల్ఫ్ డోంట్ నో హౌ బిగ్ ఎ గాడ్ యు ఆర్ వర్షిపింగ్. నువ్వు ఎవరి సన్నిధికి ఆదివారం ఆరాధించడానికి వస్తున్నావో నువ్వు మర్చిపోతావు. కొన్నిసార్లు నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు ఎవరి సన్నిధిని నీవు మోకరిస్తున్నావో నీకు తెలియదు. అలవాటుగా మారిపోయింది. ప్రతిసారి మోకరిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సహాయం అడుగుతున్నావు, కానీ జస్ట్ నో హిజ్ మైట్. ఎంత గొప్ప దేవుడు, ఎంత గంభీరుడు, ఎంత పరాక్రమశాలి, ఎంత యుద్ధశూరుడు. సైన్యములకు అధిపత్యగు యెహోవా, భూమియు దాని సంపూర్ణత నాదే అంటున్నాడు, లోకము దాని నివాసులు ఆయనకు చెందినవంటున్నాడు. అంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్.
అయితే 3వ వచనం, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు. ఏంటి పర్వతం? పర్వతం మీద ఉంటాడా దేవుడు? యెహోవా పర్వతం అని ఎందుకు దానికి పేరు పెట్టబడిందంటే, దేవుడు ఉండు చోట, వేర్ దర్ ఇస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అంటే ఆ దేవుని సన్నిధిలో నువ్వు కనబడడం, నువ్వున్న చోట దేవుడు రావడం, ఆయన సన్నిధిని నువ్వు ఎడతెగక అనుభవిస్తున్నావంటే మరి అది ఎంత సంతోషకరమైన కార్యం. ఎవరికి సాధ్యం అది? హూ కెన్ క్లైంబ్ టు హిస్ స్టాండర్డ్స్ అండ్ స్టే ఇన్ హిస్ ప్రెజెన్స్. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడేవాడు. 5వ కీర్తనలో మీరు చూస్తే డాంబికులు అబద్ధికులు ఆయన సన్నిధిలో నిలవనేరంట. అందరు రాలేరండి. మీరు ఎంత బుజ్జగించి పిలిచినా దేవుని సన్నిధికి రాలేరు. దేవుని ముక్కటంగా ప్రేమించిన వారు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన పరిశుద్ధ స్థలంలోనికి రాగలుగుతారు. ఒకవేళ వారు బలవంతంగా వచ్చినా ఎక్కువసేపు కూర్చోలేరు. దే కెనాట్ టాలరేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దే విల్ క్విట్ ఈజీలీ. అలా కాదు, దేవుని ప్రేమించేవారు వారు దేవుని సన్నిధికి వస్తారు, వారు దేవుని క్రమంలో ఉంటారు. అందుకే యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడే. అందరూ ప్రయత్నిస్తారు కానీ విఫలైపోతారు, దే కెనాట్. కానీ నువ్వు దేవుని సన్నిధిని సూచిస్తున్న ఈ 2 వచనాలు, దేవుని సన్నిధిలో ఎలా నిలవగలుగుతావు, నువ్వు ఎలాగూ ఆయన పరిశుద్ధ స్థలములో నిలవగలుగుతావు, ఎక్కగలుగుతావు అలాంటి ఉన్నతమైన స్థాయికి అన్నప్పుడు కావలసిన గుణాలు ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకై. ఇది ఎన్నోసార్లు చదివిన కీర్తన కానీ దేవుడు మళ్ళా నాతో మాట్లాడినాడు. కీపింగ్ యువర్ అటెన్షన్ ఆన్ వెయిన్ థింగ్స్ అనుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే లోకంలో కావలసినవి ఉన్నాయి, నువ్వు పోగొట్టుకోవాల్సింది కూడా ఉంది. ఏది ఉత్తమము, ఏది నీచం, ఏది ఘనమైంది, ఏది ఘనహీనమైంది, ఇవన్నీ నువ్వు విచక్షణా శక్తితో మరి ఆ వివరం కలిగి ఉండాలి. ఏవేవి కావలయునో, ఏవేవి పోవలయునో, ఏవేవి కావలయునో, ఏవేవి పోవలయునో, అది ఎత్తి చూపే గ్రంథము, సత్యవేద గ్రంథము, చదువా చక్కని గ్రంథము. సత్యవేద గ్రంథాన్ని చదివినప్పుడు నీకు ఏది కావాలి, ఏది పోవాలి, ఏది వ్యర్థమైంది, ఏది ప్రయోజనకరమైంది దేవుడే మాట్లాడతాడు నీతో. మరి దైవ సన్నిధిని నువ్వు అనుభవించాలంటే, ఇంత గొప్ప సృష్టికర్త నీలో ఉండాలి, నీతో ఉండాలి, ఆయనలో నువ్వు ఉండాలంటే కావలసిన గుణగణాలు ఇక్కడ వివరించినాడు. వ్యర్థమైన దాని యందు నీవు మనసు పెట్టొద్దు. చూడండి, సమ్ ఐడిల్ థాట్స్, తలంపుల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏవేవో తలంచేస్తాం, ఏదో భ్రమలో పడిపోతాం, ఆఖరికి అది శూన్యమని అర్థమవుతుంది. అలా కాకుండా యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ థాట్స్ అనమాట. గుర్రం మీద కూర్చున్న వానికి కళ్ళెం మన చేతిలో ఉంటుంది, వాడు లాగినట్టే గుర్రం అదే డైరెక్షన్లో వెళ్తుంది. ఈ తలంపులను నీ ఆధీనంలో ఉంచకుండా పరిశుద్ధాత్మ నియంత్రణలో నువ్వు తలంచే తలంపులు లేకుంటే యూ విల్ ఫాల్ ఇన్ టు రాంగ్ డైరెక్షన్. నువ్వు పట్టాలు తప్పిపోతావు, ప్రమాదంలో పడిపోతావు, పాపంలో పడిపోతావు. ఎంత సులువుగా సాతానుడు నిన్ను నాశనానికి నడిపిస్తాడు. ఎంత ఉన్నతమైన స్థితి నుండి చాలామంది గొప్ప గొప్ప వారు కూడా జారి పడిపోతూ ఉంటారు. అందుకే వాక్యంలో ఉంది, వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది గనుక వారి అడుగులు జారవంట. అయితే వ్యర్థమైన తలంపుల నుండి విడిపింపబడాలి. ఏవేవో ఆలోచన. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఒకటి వచ్చిన తర్వాత పిచ్చి పట్టింది మనుషులకు. అసలు దేవునికి సమయం లేదు, దేవునికి స్థానం లేదు, అదే చూసుకుంటారు. ఈ నయనము కళ్ళు దేవుడిచ్చిన గొప్ప వరం కాదా? ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చినాడు, ఒక 28-29 ఏళ్ళు ఉంటుంది. అమ్మ నా కొరకు ప్రార్థన చేయండి. ఎటేటో చూస్తున్నాడు, ఏంటి పిల్లోడు అనుకోండి. నీ కళ్ళకి ఏమైందంటే నా కళ్ళు కనబడవు అన్నాడు. ఏమైంది బిడ్డానికి? ఏమైంది, కళ్ళు ఎందుకు కనబడతలేవు అంటే, కాన్స్టెంట్ యూజ్ ఆఫ్ సెల్ ఫోన్, ఐ బికేమ్ బ్లైండ్ అన్నాడు. యవనస్తుడు అని ఇంకా చాలా దూరం పోవాలి జీవితంలో. 2 కళ్ళు కనబడవు. వాళ్ళ తల్లి పట్టుకొచ్చింది కళ్ళు కానకుండా. సమ్ పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ ఐ కాంటాక్ట్. నేరుగా ఇట్లా చూసి మాట్లాడలేకపోతున్నారు. చాలా మన బుర్ర తినేస్తుంది ఇది. అంటే మరి ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా
వీలుగాని పరిస్థితికి సాతానుడు నిన్ను చేర్చేస్తున్నాడు. అది కావాలి, ఇట్ హెస్ బికమ్ ఎ నెససరీ ఈవిల్ అనమాట. కానీ నీ శరీరం ఎలా పాడైపోతుంది. చిన్న చిన్న పిల్లలు మరి మెదడు పాడైందని, చూపు పాడైందని, వినికిడి పాడైందని వస్తూ ఉంటారు ప్రార్థనలు. అంటే నియంత్రణ లేదు. ఈరోజు కూడా తల్లిదండ్రులు వచ్చినారు, ఇద్దరు చిన్న పిల్లలు, 10 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంది. దే క్యాన్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దీస్ 2 బాయ్స్. సెల్ అడిక్షన్ వచ్చేసిందమ్మా. ఇద్దరు విచారంగా చెప్తున్నారు, సెల్ అడిక్షన్ వచ్చింది, ఏం చేయాలో మాకు తెలియదు. ఏం చేయాలి ఇప్పుడు మనం అంటే? సాతానుడు ఎంత విజృంభించినాడు చూడండి. నీకు చాలా అవసరమైన ఒక పరికరంగా మోసగించేస్తున్నాడు. అది లేకుంటే నువ్వు బ్రతకలేవని. వ్యర్థమైన వాటి అందు మనస్సు పెట్టొద్దంట. అప్పుడే నువ్వు దైవ సన్నిధిని పూర్తిగా అనుభవించగలుగుతావు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను నీవు త్రిప్పివేయి అని 119వ కీర్తన 37వ వచనంలో ఉంది. వ్యర్థమైనవి అబద్ధములను నాకు దూరం చేయమని అంటాడు. సామెతలు 30లో ఉంది. వ్యర్థమైనవి అనుసరించు వానికి వచ్చే పేదరికము ఇంతంతా కాదంట. పేదవాడైపోతాడంట వాడు, వ్యర్థమైనవి అనుసరించేవాడు. మనం ఇంట్లో వేస్ట్ బిన్ పెడతాం కదా, వేస్ట్ చెత్త బుట్టి పెడతాం. చెత్త బుట్టి దేనికి పెడతాము? దాంట్లో ఏమేస్తాం? డైమండ్స్ వేస్తారా మీరు? చెత్త అంతా ఊడ్చి దాంట్లో వేసేస్తాం. అలాగే మెంటల్ వేస్ట్ పేపర్ బాస్కెట్ కూడా ఉండాలి. నీకు మైండ్కి ఒక బాస్కెట్ చెత్త బుట్టి ఉండాలి. నీకు అవసరం లేదు అంటే బుట్టిలో వేసే. దేవుని శక్తి అడుగు, దేవుడు ఇస్తాడు. వ్యర్థమైన వాటి యందు నీవు మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక. కపటముగా ప్రమాణం చేయకుండా అంటే గాడ్ లవ్స్ ఆనెస్టీ. యథార్థత దేవుని ప్రేమిస్తున్నాడు. ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ అని ఉంది. యథార్థంగా ఉంటే ఈ లోకంలో, చిన్న జీవితంలో. వై డూ మేక్ ఇట్ సో కాంప్లికేటెడ్? ఇక్కడ ఒకలాగా, అక్కడ ఒకలాగా, ఇంకోలా. ఎందుకు ఇన్ని మారువేషాలు? నువ్వు యథార్థంగా ఉంటే నీకు జ్ఞాపక శక్తి కూడా అవసరం లేదంట. నేను ఒక దగ్గర చదివినాను, ఏ లయర్ నీడ్స్ గుడ్ మెమరీ. అబద్ధాలు ఆడతాడు కాబట్టి వానికి చాలా జ్ఞాపక శక్తి అవసరం. ఎప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ మాట మార్చకుండా, వాడు ఇంకో మాట అనేటప్పుడు జాగ్రత్తగా ఉండి, వానికి అన్ని జాగ్రత్తలు అవసరం. కానీ యథార్థవంతుల త్రోవ రాజమార్గము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ద రోడ్ ఆఫ్ ద రైటియస్ ఈజ్ అ రాయల్ రోడ్. వాడు ఎవరికి భయపడాడు, ఎందుకంటే వాడు ఇన్ అండ్ అవుట్ హీఈస్ ద సేమ్. హీ నీడ్ నాట్ కవర్ అప్ ఎనీథింగ్. అందుకే వీడు ప్రమాణం చేసినప్పుడు కూడా నిజాయితీపరుగా ఉంటాడు. కపటముగా ప్రమాణం చేయడంట. నో ఫాల్స్హుడ్ ఇన్ ద రైటియస్ మ్యాన్. తర్వాత నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడు. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలంట దైవ సన్నిధి నువ్వు అనుభవించాలని. ఊరికే రాదండి దేవుని సన్నిధి. ఊరికే నాటకాలు ఆడుతుంటారు. దేవుని సన్నిధి దిగింది నేను చూసినానని ఊగి చేసి అరిసి పరిగెత్తే దేవుని సన్నిధి అంటారా? దేవుడు నువ్వు ఆడుకునే ఆట బొమ్మన? నేను దింపినాను దేవుని సన్నిధి అంటారు ఇంకా కొందరు. ఇదిగో నేను దేవుని సన్నిధి చూస్తున్నానని. నువ్వు చూసేది కదా, నువ్వు అనుభవించాలి దేవుని సన్నిధి. యూ షుడ్ ఫీల్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరందరూ అనుభవిస్తున్నారు, నాకు తెలుసు ఆత్మలో. ఎవరి సన్నిధి అనుభవిస్తున్నారు? దేవుని సన్నిధిని మీరు అనుభవిస్తున్నారు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. దైవ సన్నిధిని మిస్ఇంటర్ప్రెట్ చేసే మోసగాళ్ళు చాలామంది బయలుదేరినారు. కపటముగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులు. చేతులు దేనికి సూచన? నువ్వు చేసే క్రియలకు సూచన. పిలాతు చేతులు కడుక్కుంటాడు కదా, ఏ దోషం ఎరగను, చేతులు కడుక్కున్నాడు, లాభం లేదు. చేతులు నువ్వు చేసే పనులకు సూచన. నిర్దోషమైన చేతులు అంటే మరి నీవు దోషరహితంగా బ్రతుకుతున్నావు, నీలో పాపం లేదు, పవిత్రంగా ఉన్నావని అర్థం. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలియుండువాడే ఈ పర్వతాన్ని ఎక్కగలడు. ఆయన సన్నిధిలో నిలవదగినవాడు. శుద్ధమైన హృదయం, పసిబిడ్డ లాంటి మనసు కావాలని కోరుకోవాలి. ఇంత మనుషులతో నిజంగా ఈ దినాల్లో అయితే పాపం పెరిగిపోయింది. మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నాం జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన, మన కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు థింక్ మెనీ టైమ్స్. అంటే పాత రోజుల్లో ఉన్న మనుషులు గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
అది కూడా వచ్చేసింది. ఇంత భయంకరం అండి, చాలా ఎంత అలర్ట్గా ఉండాలి కదా. మోసంతో నిండిన లోకం. నిన్నటి రోజు కూడా ఎవరు చెప్పినారు, అకౌంట్ ఖాళీ అయిపోయిందమ్మా, ఏదో లింక్ పంపించినారు, బ్యాంకు నుండే మేము మాట్లాడుతున్నాము అని చెప్పి బ్యాంక్ పేరే వచ్చిందంట. వారు ఐడి నంబర్ ఏదో అడిగినారట, ఓటీపీ నంబర్ అడిగినారట. చెప్పేసింది, ప్రెస్ చేయగానే మొత్తం 4 లక్షలు అకౌంట్ నుండి మాయమైపోయింది. అంటే ఇంత పాప ప్రపంచంలో మనం ఉన్నాము. ప్రతిరోజు నువ్వు ఉదయం లేచి ప్రార్థించాలి, దేవా వేటగాని ఊరిలో నుండి నన్ను తప్పించు, మోసంలో నేను పడకుండా నాకు సహాయం దయచేయి. కానీ నువ్వు ఎప్పుడైతే దైవ సన్నిధితో నిండి ఉంటావో, గాడ్ విల్ డెఫినెట్లీ డెలివర్ యూ ఫ్రమ్ ద ఫౌలర్స్ నెట్. వేటకాని ఊరిలో నుండి నీవు తప్పింపబడతావు. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగిన వాడు. శుద్ధమైన హృదయం అంటే వాళ్ళు అబద్ధాలు లేవు, పగ లేదు, ఈర్ష లేదు, కుళ్ళు లేదు, కుచితం లేదు, మోసం లేదు. నేను మొన్న జరిగిన హత్యాకారుని గురించి చదివినాను. వాడు 31 సంవత్సరాల మెడికల్ డాక్టర్ను వాడు చంపేసిన తర్వాత వాని శరీరం అంతా రక్తం చిల్లి ఉన్నది. ఇంటికి వచ్చినాడంట, వాడు బట్టలు పిండేసుకున్నాడట, స్నానం చేసినాడట, సహాయిగా నిద్రపోయినాడు. నేను అయినా వీనికి నిద్ర ఎట్లా పట్టింది, ఒక మనిషిని చంపినాక. మృగాళ్ళు అయిపోతున్నారు అన్నమాట. పిల్లి 20 ఎలుకలను తిన్నా కానీ మంచి సుఖ నిద్ర పోతుందండి, దానికి మనస్సాక్షి లేదు కాబట్టి. మనిషి ఒక చెడ్డ పని చేస్తే వెంటనే మనస్సాక్షి వాడిని ఏం చేస్తుంది, నిందిస్తుంది. అందుకే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి, నిష్కపటమైన మనస్సాక్షి, ఏ క్లియర్ కాన్షియన్స్, ఏ క్లీన్ కాన్షియన్స్, సో దట్ యూ విల్ నో వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. అదే ఇండికేటర్ అన్నమాట. నీకు ఏదైనా చేసి నీ ఇష్టం వచ్చినప్పుడు ప్రవర్తిస్తే రేపు కటకట పాలై మూలుగుతావు. నీకు ఎవడు సహాయం చేస్తాడు? నువ్వు అనుకుంటున్నావు, విర్రవీగుతున్నావేమో, ఒకవేళ నీ కొరకేనేమో ఈ వాక్యం, నీ ఏది చేసినా చెల్లిపోతుందని అనుకుంటున్నావా? నిస్సహాయ స్థితిలోకి నువ్వు జారిపోతున్నావు. జాగ్రత్త, ఎవ్వరు నీకు అండగా ఉండలేరు. నో వన్ కెన్ హెల్ప్ యూ టు సచ్ ఎ సిట్యుయేషన్ యూ మే బి డ్రివెన్. టేక్ కేర్, టేక్ కేర్. మన వీధుల్లో పోతుంటే డేంజర్ అహెడ్, టేక్ కేర్ అని వస్తుంది కదా. మనం రోడ్డు మీద నుండి పోతుంటే పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ల కింద ఒక పుర్రె ఉంటుంది, పుర్రె కింద 2 ఎముకలు ఉంటాయి. ఏంటి దాని చిహ్నం ఏంటి? డేంజర్ అన్నమాట. టేక్ కేర్, డేంజర్. అలాగే దేవుడు తన దాసులను నిలబెట్టి పరిశుద్ధ గ్రంథం నీకు చేతికి ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. నీ అడుగు జాగ్రత్త, నెక్స్ట్ అడుగు నువ్వు ఎక్కడ వేస్తున్నావు, పడిపోతావు, జాగ్రత్త. అప్పుడు నువ్వు యూ షుడ్ బికమ్ వెరీ అలర్ట్. నాకు అన్నీ తెలుసు, అన్నీ పాస్ అయినాను, నన్ను మించిన పరిశుద్ధుడు లేడంటే బోల్తా పడతావు, జాగ్రత్త. చాలా మరి మెలుకోగలిగి, ఐ వాజ్ కాంటంప్లేటింగ్ ఆన్ ద వర్డ్, మెలుకోగలిగి ఉండి మన యేసుప్రభు ఎందుకన్నాడు? మెలుకోగలిగి మీరు ప్రార్థన చేయండి అన్న. మెలుకోగా ఉండు, మీ విరోధి అయిన అపవాది వాడు ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడట. బీ అలర్ట్ ఆల్వేస్. నువ్వు పడుకున్నా అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. యేసు ప్రభు చెప్పినాడు ఆ మాట, మెలుకోగలిగి మీరు ప్రార్థన చేయాలి. స్త్రీలను ఉద్దేశించి చాలా ప్రసంగాలు చేసినాను నేను. గుడికి ఒకసారి చూస్తాను కెమెరా నుండి అప్పుడప్పుడు. ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంటుంది. చిన్న బిడ్డలు వీధుల్లోకి వెళ్ళిపోతారు, ఎక్కడెక్కడో తిరుగుతారు, ఆమెకు తెలియదు. ఆమె నిమగ్నమై ప్రార్థన చేస్తుంది. అలా ప్రార్థన చేయమని ఉందా? మేలుకోగలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన నీ పిల్లల మీద నీ చింత ఉండాలి. తప్పకుండా నువ్వు ఆలోచించాలి. తెచ్చావు కదా మందిరానికి, మరి గుమ్మం దాటిపోతుంటే నీకు శ్రద్ధ లేదా? బయటంతా కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు కుక్కలకు మంచి చట్టం వస్తే బాగుండని రోజు ప్రార్థన చేస్తున్నాను. వాకింగ్ పోవడానికి కూడా వీలు లేదు. ఏ కుక్కనో పిచ్చి కుక్కనో గరిస్తే ఇంక అంతే సంగతులు కదా. ప్రార్థన చేసే బయటికి వెళ్ళండి. మీరు ప్రార్థన చేయండి, దేవుడు సాయం చేస్తాడు మనకు. అంటే ఈ విధమైన పరిస్థితుల్లో నీ పిల్లలను బయటికి పంపుతున్నావు, నువ్వు బయటకు వెళ్తున్నావు అంటే ఎంత జాగరూకంగా ఉండాలి కదా, మెలకుగా ఉండాలి కదా మనం. అందుకే వాక్యంలో ఇది రాసి ఉంది, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ వాట్ యు థింక్ ఎవ్రీ డే. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడు వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందునని 5వ వచనంలో ఉంది. హీ విల్ బి బ్లెస్డ్ బై ద లార్డ్
తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నొందును. ఆయనను ఆశ్రయించువారు ఎవరు అంటే విశ్వాసులు. మనమందరం ఎవరము? ఆయనను ఆశ్రయించేవారు. వి డిపెండ్ ఆన్ హిమ్, దట్స్ వై వీఆర్ కాల్డ్ బిలీవర్స్. మన విశ్వాసులం, ఆయనను ఆశ్రయిస్తున్నాం. క్షణం ఆయన కావాలి మనకు. ఆయన లేకుంటే మనం లేము కదా. మరి ఆయన ఆశ్రయించేవారు, ఆయన చేత నీతిమత్వం పొందినవారు, ఆయన వలన ఆశీర్వదింపబడిన వారు ఇలాగుంటారు. శుద్ధమైన చేతులు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము, సత్యం పలుకువారు, వ్యర్థమైన వాటి మీద లక్ష్యం ఉంచని వారు. అలాంటి వారికి ఆయన అండగా ఉంటాడు. మరి యాకోబు దేవా, నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. సన్నిధిని వెతికేవారు అట్టివారు అంటే దేవుని బిడ్డలే దేవుని సన్నిధి వెతుకుతారు కదా. లేకుంటే ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి కదా వెతకడానికి. దేవుని వెతికి ఇక్కడికి వచ్చినావంటే తప్పకుండా నువ్వు దేవుని ఆశ్రయించి దేవుని బిడ్డ విశ్వాసివి. నీ ప్రవర్తనలో ఏదైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవాలి. నువ్వు ఎక్కాలి దేవుని పర్వతం. 61వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమని ప్రార్థన చేస్తాడు? ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు, నీ ముఖము నేను చూడాలి. ఐ వాంట్ టు రిసైడ్ విత్ యూ. ఎక్కలేని ఎత్తైన కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభుని మోము చూడ, చక్కని ప్రభుని మోము చూడ. నీ కొరకే నీ వెతకేను దేవా, నాకొకసారి కనుపింపరావా, నాకొకసారి కనుపింపరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనుపింపరా, నాకొకసారి కనుపింపరావా. వెగటు కలిగే నీ లోకమేనా, యుగ యుగాలు నీతో నుండాగా. వెగటు కలిగే ఈ లోకమే, యుగ యుగాలు నీతో నుండాగా. నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా, నాకొకసారి కనిపించరా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా, నాకొకసారి కనిపించరా. నాదు ప్రాణము తల్లాడిల్లాగా, భూదిగంతము లానుండేగా. నాదు ప్రాణము తల్లాడిల్లాగా, భూదిగంతము లానుండేగా. మోర పెట్టు చుంటినికేగా, మోర పెట్టు చుంటినికేగా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి, నాకొకసారి కనిపింపరా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపింపరా.
ఒక్కసారి కనుపింపరా. హల్లెలూయా. మరి ఈ కీర్తనలో, ఈ అద్భుతమైన కీర్తన మహిమ గల రాజు గురించి 7వ వచనం నుండి మీరు చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంది. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. ఎవరైనా రావాలి అంటే మనము మన గృహానికి ఆహ్వానించినప్పుడు మనం తెరుస్తాం కదా. ఏం తెరుస్తాం? ముఖద్వారమే తెరిచేస్తాం. అంటే ఈ మహిమగల రాజును మనము మన జీవితంలోకి ఆహ్వానించాలి. ఆయన హృదయ ద్వారం నద్దుండి తట్టుచున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఆ మాట ఉంది. ప్రకటన 3:20, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని పైకి చూడాలని ఒక ప్రసంగం చేసినాను నేను. నిరాశపడకు, పైకి చూడు. యేసయ్య అద్భుతాలు చేసినప్పుడు పైకి చూసేది, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది. పైకి చూసి లాజరు, చనిపోయే లాజరు సమాధి దగ్గర కూడా పైకి చూసి ఆయన ప్రార్థన చేసినాడు. పై చూపు లేదు. అందుకే లిఫ్ట్ అప్ యువర్ హెడ్స్. నువ్వు పైకి చూడాలి. అంటే దేవునితో నీకు అలాంటి ప్రగాఢమైన అనుభవం కావాలి. మహిమగల రాజు ఎవరు? అక్కడ నిర్వచనం ఉంది. ఈ మహిమగల రాజును నీవు పొందుకోవాలి, నువ్వు అనుభవించాలి, స్వాగతించాలి. ఆయన సన్నిధి నీకు చాలా అవసరం. ఆయన బలశౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. శత్రువుల గురించి చిన్న పుస్తకం రాస్తున్నాను, ప్రార్థన చేయండి. శత్రు భయం నుండి మీరు విడుదల కావాలని. దాదాపు 300 పైగా నేను సేకరించినాను శత్రువుల గురించి ఉన్న వాగ్దానాలు. నాకు అప్పుడు అనిపించింది, విశ్వాసులు ఎప్పుడు కూడా శత్రువుల కొరకు భయపడవద్దు. శత్రువుల గురించి మనం ఏం చేయమన్నాడు యేసుప్రభు? శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయమన్నాడు. శత్రువుల గురించి ఆలోచించవద్దు. నీ ప్రాణము నీ శత్రువుల చేతిలో లేనే లేదు. నీ ప్రాణం, నా ప్రాణం దేవుని యొక్క జీవపు మూటలో కట్టబడి ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన జీవం మూటలో భద్రంగా కట్టబడి ఉంది. ఆయన సెలవు లేకుండా ఎప్పుడు ఏం చేయలేడు. ఆ ధైర్యం నీకు ఉండాలి. అందుకే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారండి. వీడి తీస్తాడా నా ప్రాణం, వాడు తీస్తాడా అనే ప్రాణం అనే భయం అవసరం లేదు. ఎందుకంటే నువ్వు శత్రువుల గురించి చింతించమని లేదు బైబిల్లో, శత్రువులను ప్రేమించమని ఉన్నది. వాడు ఆకలి కొంటే వానికి అన్నం పెట్టమని ఉంది, దప్పికొంటే దాహం ఇవ్వమని. అలాగూ నీవు వాని తల మీద నిప్పులు కుప్పలుగా పోస్తావు. ఎందుకంటే ప్రతీకారం చేయటం నీ వంతు కాదు. ప్రతీకారము చేయకూడదని ఉంది వాక్యంలో. రివెంజ్ బిలాంగ్స్ టు గాడ్. ప్రతీకారం యెహోవాకు చెందిందట. అయితే ఇక్కడ ఆయన శౌర్యం గల దేవుడు, ఆయన యుద్ధశూరుడు. మళ్ళా రిపీట్ ఉన్నది, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. అంటే కృంగి కృషించి పోకూడదని ఆత్మీయ అర్థం అని నేను అర్థం చేసుకున్నాను. అలా తల పైకెత్తడం అంటే ధైర్యం గలవారే తల పైకెత్తగలుగుతాం. వేర్ ద మైండ్ ఈజ్ ఫ్రీ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై. ఒక పద్యం ఉంది కదా, హెడ్ ఈజ్ హెల్డ్ హై బికాజ్ ద మైండ్ ఈజ్ ఫ్రీ ఆఫ్ ఆల్ దిస్ ఫియర్స్. నువ్వు తలలు పైకెత్తుకో, ఎందుకంటే నువ్వు ఆహ్వానించు. హృదయం అనే తలుపులు తెరువు. యేసయ్య నీకు వస్తాడు, హృదయంలోకి ప్రవేశిస్తాడు. మహిమగల రాజు ఎవరు? ఇతనే కదా, శౌర్యం గలవాడు, బలశౌర్యములు గలవాడు, యుద్ధశూరుడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మేము లేవనెత్తుకొనుడి. కృంగిపోకూడదు అని అర్థం. నన్ను అడిగితే క్రీస్తు నామాన్ని ధరించిన వారు ఎప్పుడు కూడా డిప్రెషన్కు గురి కాకూడదు. దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ యూ టు బి డిప్రెస్డ్. కృంగిపోయినాను, బాధపడినాను, అలసిపోయినాను, ఇవన్నీ లేవు. విశ్వాసులకు అన్ని పవర్ఫుల్ వాగ్దానాలు ఉన్నాయి. ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు.
వారు అలయక పరిగెత్తారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. మనం పొందుకోవడంలో మనకున్న శక్తిహీనత కానీ ఆయన వాగ్దానాలన్నీ కూడా శక్తివంతమైంది. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నువ్వు కృంగిపోకూడదు. కృంగిపోవడం అది దేవుని వలన వచ్చిన కార్యము కాదు. నిన్ను ఆయన చెయ్యి చాపి మహా జలరాశుల నుండి ఏం చేస్తాడంట, పైకి లేవనెత్తాడంట. ఆయన చెయ్యి అంత గొప్పది. ఆయన నీ పట్ల ఏదైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు కదా. ఆ మాట మీకు చూపెడతాను. మీరు కుటుంబంలో సమస్య రాగానే చాలా కృంగిపోతున్నారు. నా వల్ల కాదు, నేను ఉండను ఈ కుటుంబంలో, నేను ఈ పిల్లల్ని పెంచాను, నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఇవన్నీ సాతాను మీకు అందించే మాటలు. ఆ మాటలు ఎప్పుడు పలకకూడదు. ఎటువంటి సమస్య వచ్చినా శక్తివంతమైన మాటలు పలకాలి. మీరు ఎలా పలకాలనో మీకు నేర్పిస్తాను. కీర్తనలు 18 తీయండి, 16వ వచనం చదువుదాం. సామ్స్ 18:16. ఉన్నత స్థలంలో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకునే దేవుడు అనమాట. ఈ మహిమగల రాజు నిన్ను చెయ్యి పట్టుకుంటాడు నువ్వు మునిగిపోతుంటే. ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలనాశులలో నుండి తీశాను. ఒకవేళ ఆయన పట్టుకోకుంటే కొట్టుకొని వెళ్ళిపోతావు అన్నమాట. కానీ ఆయన ప్రేమగల దేవుడు. నువ్వు మొరపెడుతూ ఉంటే ఆయన చెయ్యి చాచి నిన్ను గట్టిగా పట్టుకొని మహాజలరాశుల నుండి ఆయన నిన్ను తీస్తాడు, విడిపిస్తాడు. సంతోషం ఉంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. ఈరోజు నువ్వు భయంతో ఉన్నావు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి దిక్కు, ఎవరి దశ, ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు, మాకు ఇలాంటి సమస్య వచ్చింది. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా దేవుని కంటే మించింది కాదు కదా. నో ప్రాబ్లమ్ ఈజ్ గ్రేటర్ దాన్ గాడ్. కాబట్టి దేవుడు నీకు సహాయకుడని, ప్రభు అయిన యెహోవా నాకు సహాయకుడు, ఆయన నా సహాయకుడు అని ఎరిగి నా ముఖమును నేను చెకుముకి రాతి వలె చేసుకొందునని యెషయా 50లో ఉంది ఆ మాట. ఐ విల్ మేక్ మై ఫేస్ లైక్ ఫ్లింట్ బికాజ్ గాడ్ ఈజ్ మై హెల్పర్. హల్లెలూయా. ఇప్పుడు నువ్వే ఇలా విచారిస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇంత సత్యం ఎరగని ప్రజలు ఉన్నారు కదా మన చుట్టూ, వాళ్ళ సంగతి ఎలా? అన్నీ తెలిసి మళ్ళా మూతి వికారం చేసుకొని నొసటి మీద అన్ని కుచ్చులు పెట్టుకొని ఏదో మునిగిపోయినట్టు ఎందుకు ఉండాలి అలా? కష్టాలైనా స్తుతించాలి, నష్టాలైనా స్తుతించాలి, ఒడిదొడుకులైనా స్తుతించాలి. ఎందుకంటే నిన్ను చేయి పట్టుకున్నవాడు ఇప్పుడు మాట తప్పడు కదా. నేను మహాజలరాశుల వంటి సమస్యలో నుండి కూడా నేను పైకెత్తగలడు. ఎంత చక్కని మాట ఇది. నన్ను పట్టుకొని మహాజలరాశులలో నుండి తీశాను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించాను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఈ గొప్ప దేవుని కలిగిన నీవు ఎప్పుడు కృంగిపోకూడదు, ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. అందుకే ఈ మహిమగల రాజు ఎవరు అంటే అక్కడ జవాబు ఉంది 10వ వచనంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా. పలకండి అందరూ. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. ఆల్ ఆర్మీస్ ఇన్ ద హోల్ వరల్డ్. ఈజ్ ద కెప్టెన్, ఈజ్ ద కమాండర్. మరి నువ్వెందుకు భయపడతావు? యూనిఫామ్లో ఒక పోలీసు వాడిని చూస్తేనే గుండె డకడకడక అంటుంది కదా. అప్పుడు ఈ మాట గుర్తు చేసుకోండి మీరు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? తప్పు చేయకుంటే నువ్వెందుకు భయపడాలి? నీ భక్తి నీకేం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. దేవుని స్తోత్రం. ఆయనకు చేరుగా ఉండాలి. నువ్వు ఆయనకు సన్నిహితంగా ఉంటే ఆయన సన్నిధి అనుభవిస్తావు. సన్నిధి అనుభవించాల్సిన సూత్రాలు ఇక్కడ ఉంది. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉంటే ఆయన సన్నిధిని నిత్యం అనుభవిస్తావు. అటివాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు. మహిమగల రాజు నీ హృదయంలోకి ప్రవేశిస్తాడు, నీ జీవితంలోకి ప్రవేశిస్తాడు, నీ కుటుంబంలోకి ప్రవేశిస్తాడు, నీ సంఘంలోకి ప్రవేశిస్తాడు. మరి ఆయన చెయ్యలేనిది ఏదీ లేదు. భూమియు దాని సంపూర్ణతయు యెహోవా. మరి లోకము దాని నివాసులందరూ యెహోవా వశంలో. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశారు. పిల్లల గురించి ఎక్కువ ఆలోచించి చాలా మెంటల్ అయిపోతున్నారు పేరెంట్స్. ఇంత ఆలోచించే అవసరం లేదు. ప్రార్థన చేయి. ప్రే మోర్, వరీ లెస్. సముద్రం మీద పునాది వేస్తే నీ బిడ్డ జీవితానికి పునాది వేయడా దేవుడు? వేస్తాడా? వేయడా? వేస్తాడు.
తప్పకుండా ఇస్తాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళను వమ్ము చేయడు ఎప్పుడు. అందుకే వాక్యంలో ఉంది 34వ కీర్తనలో ఆ మాట ఉంది కదా, ఒకసారి తీయండి. 34వ కీర్తన 4వ వచనం. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను. వారి ముఖములెన్నడూ లజ్జింపకపో. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను. విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు, రక్షింపనేరక ఉండినట్లు ఆయన చేతులు కుర్చా కాలేదు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేస్తాను. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేది భయలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. ఆయనే ఆలోచన స్నేహితుడు సహాయుడు, ఆయనే ఆలోచన స్నేహితుడు సహాయుడు. ఆయనే నన్ను నడిపించు జ్ఞానపూర్ణుడాయనే. ఆయనే నన్ను నడిపించు జ్ఞానపూర్ణుడేసుడే. సర్వా పడని. రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేది ధరలో ధైర్యమే. ఆయనే ఆలోచన స్నేహితుడు సహాయుడు, ఆయనే ఆలోచన స్నేహితుడు సహాయుడు. ఆయనే నన్ను నడిపించు జ్ఞానపూర్ణుడేసుడే. ఆయనే నన్ను నడిపించు జ్ఞానపూర్ణుడేసుడే. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేదు ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేదు ధరలో ధైర్యం. చింతలందాదరణ కంటిలోని జ్యోతియు, చింతలందాదరణ కంటిలోని జ్యోతియు. కష్టవ్యాధి పడకాలందు చేతనున్న ఔషధం. కష్టవ్యాధి పడకాలందు చేతనున్న ఔషధం. సర్వము యేసే, నాకు సర్వము యేసే, రవ్వంతైనా భయము లేదు ధరలో ధైర్యమే. రవ్వంతైనా భయము లేదు ధరలో ధైర్యమే. సంతోషం ఉన్న వారు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఎవరు, మనమెవరు? ఆయన మహిమగల రాజు, ఆయన సర్వాధిపతి, సర్వోన్నతుడు, సర్వశక్తిగల దేవుడు. ఆయన యుద్ధశూరుడు, పరాక్రమశాలి, సైన్యములకు అధిపతియగు యెహోవా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ సన్నిధి మేము అనుభవించడానికి మాకు యోగ్యత నీ ద్వారానే మాకు కలిగింది నాయన. మా యొక్క పాపములు నీ రక్తం ద్వారా కడిగినావు, పవిత్రపరిచినావు. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి విడిపించింది. అవును ప్రభా, అందుకే ఈ సంతోషం, ఈ సమాధానం, ఈ సన్నిధి మేము అనుభవిస్తున్నాం. అందుకొరకు నిన్ను స్తుతిస్తున్నాను. మేము దేని గురించి కూడా బెంగపడే అవసరం లేదు. ఇది లేదు అది లేదని కాదు, భూమి దాని సంపూర్ణతగా నీదేనాయన. భూనివాసులందరూ నీ వశంలోనే ఉంది. ఏదైనా చేయగలవు. సముద్రం మీద నువ్వు పునాది వేయగలవు. అయినా నీవు నీ బిడ్డల గురించి ఎంత ఆలోచిస్తున్నావు. కానీ నువ్వు కోరేది ఒకటే, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టొద్దని, కపటంగా ప్రమాణం చేయొద్దని. ప్రభువా, నిర్దోషమైన చేతులు, మంచి మనస్సాక్షి, ఇవన్నీ మేము కలిగి ఉండాలని, శుద్ధ హృదయం కలిగి ఉండాలని కోరుతున్నావు తండ్రి. పరిశుద్ధత లేకుండా నిన్నెవడు చూడలేడు నాయన, నీ సన్నిధి అనుభవించలేడు ప్రభువా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరనే వాక్యంలో ఉంది. అవును తండ్రి, అట్టి
శుద్ధ హృదయం మాకందరికి దయచేయి. నీ రక్త ప్రభావం వల్ల మా రోత హృదయాలన్నీ కడి పవిత్రపరచమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుల గుంపులో మమ్మల్ని చేర్చినావు. పరిశుద్ధతయే ఎన్నటెన్నటికి నీకు మాకు ప్రభా నిన్ను చేరడానికి, నీ సన్నిధి అనుభవించడానికి అనుకూలమై ఉన్నది. కాబట్టి అట్టి పవిత్రమైన పరిశుద్ధమైన హృదయాలు మాకు దయచేయమని, నీకు అయిష్టమైన మార్గం ఉంటే తొలగించమని, మచ్చ ముడత డాగు కళంకం ఏం మరకలు లేకుండా మంచి మనస్సాక్షి మాకు దయచేయమని, వ్యర్థమైనవి చూడకుండా మా కనులను త్రిప్పివేయమని, వ్యర్థమైన వాటిని మా మనసు పెట్టకుండా ఉండడానికి కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ